హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. స్పైస్ రూట్లో ఈరోజు మనం చికెన్తో ఒక మంచి గ్రేవీ కర్రీని చేసుకుందామండి. ఈ కర్రీ చేయడానికి స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 అనాస పువ్వులు, 4 లవంగాలు, 4 ఇలాచీలు వేసుకోవాలి. అలాగే జాజికాయను చితక్కొట్టుకొని ఒక హాఫ్ వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల సోంపు వేసుకోవాలి. ఈ సోంపు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. మనం తినే కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, ఒక 10 వరకు జీడిపప్పులు, మనం తినే శనగపప్పును 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి మరికొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 అనాస పువ్వులు, 2 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 గుప్పెళ్ళు సాంబార్ ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఈ గ్రేవీ కర్రీకి ఈ ఉల్లిపాయలు చాలా టేస్ట్ ఇస్తాయి. ఈ ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మీడియం సైజు 3 టమాటాలను తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇవి మగ్గుతున్నప్పుడు ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. ఈ విధంగా టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. ఇక నేను 1.5 kg చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి కూరనంతటిని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వస్తుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి. ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చింది కదండి, ఇదంతా ఎగిరిపోయే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకోవాలండి. మసాలాను వేసుకున్న తర్వాత కూరనంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కూరకు సరిపడా వాటర్ వేసుకోవాలండి. మనకు ఎంత గ్రేవీ కావాలో చూసుకుని వేసుకోవాలి. నేను ఇక్కడ సంగట్లేకి ఈ కర్రీని చేస్తున్నానండి, అందుకని వాటర్ కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను. మీకు కొద్దిగా దగ్గరికి కావాలనుకుంటే వాటర్ కొద్దిగా తక్కువగా వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు కూర రెడీ అయిపోతుందండి. చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ గ్రేవీ కర్రీ సంగట్లేకి చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇడ్లీ దోశలకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.